ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, జీవము కలిగిన దేవుని నోటి మాట ఎన్నడూ గతింపదు తండ్రి. భూమి గతించిపోయినా, ఆకాశము గతించిపోయినా, మా జీవితాలు ప్రభువానైనా ఆగిపోయినప్పటికీ కూడా తరము వెంబడి తరము ప్రభువానైనా గతించిపోతున్నా నీ మాటలు నిత్యము నిలిచి ఉండును ప్రభువా. నీ మాటల్లో సత్యము ఎన్నడూ కూడా తప్పిపోదు ప్రభువా. దేవా, ప్రతి తరాన్ని కాపాడుతూ, ప్రతి తరానికి బోధించుచు, ప్రతి తరమును నీ వైపు త్రిప్పుకొనుచు ఆకర్షించుచున్న దేవుడివి తండ్రి. నీ మాట మాకు ఒక ఆకర్షణై, నీ మాట మాకు జీవమై, నీ మాట మాకు వెలుగై, నీ మాట మా జీవితాల్లో ధైర్యమై మమ్మల్ని నడిపించుచున్నది. అట్టి జీవం కలిగిన దేవుని మాటను అనుదినము వింటూ ప్రభువా, మీ వాక్యానికి విధేయులై శిరస్సు వంచుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీ మాటలు ఎన్నడూ గతింపవు. నీ వాగ్దాన వాక్కుల చేత అనుదినము కూడా నీ ప్రియులు ఎంతో ధైర్యపరచబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి తండ్రి. పరిస్థితులు తండ్రి ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ మాట మీదే వారు ఆధారపడ్డారు, నీ మాట మీదే వారు ఆశపెట్టుకున్నారు తండ్రి. వారి యందు దయించి గొప్ప సహాయాన్ని వారికి మీరు దయచేయండి. అంతేనము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారు. వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించండి దేవా. వారి వాక్యాన్ని వింటుండగా వారిలో ఫలింపును, వృద్ధిని కలుగచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.